దాని గురించి రిమూవ్ చేసేయాలి. రిమూవ్ అది అందరికీ తెలుసు. వీళ్ళు చేయలేదు పేపర్ ప్రింట్అవుట్ తీసుకో, సమస్యలు రాసుకో, ఒక గంట మేడంకి ఒక గంట నాకి అర్థమైనా అదే తీసుకుపోయినారు అనుకో, దాన్ని యాక్షన్ అవుతుంది. ఇలా మనం నోట్లో ఏది ఏమంటారు ఎమ్మెల్యే గారు अच्छी निकलिंग लो भी फोटो पकड़ अच्छे पूरे निकलिंग लो भी अच्छी राशि బాగుందండి. చలో 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 సామే చలో బా ఆల్రెడీ నిన్న మీటింగ్ రివ్యూ పెట్టి చెప్పేసి ఉన్నా. ఇమీడియట్ టెండర్స్ వస్తాయి. జై గుర్జాల జై గుర్జాల జై గుర్జాల జై గుర్జాల జై గుర్జాల జై గుర్జాల చిన్న పిల్లలు என்ன யார் இப்போ என்ன சொல்றாங்க, வாடகை என்ன கட்டுறாங்க, இல்லையா அது வேற. நீங்க என்ன சொல்லுங்க. ఈ లైన్ అంతా మామూలుగా ఇచ్చింది సార్. కమిషనర్ గారు నిన్ననే ఇచ్చారు రిపోర్టు, ఏది ఏమి అని నేను చూస్తాను. జస్ట్ విజిట్కి వచ్చినాం, ఎవరు చెప్పాల్సిన పనిలే. కాకపోతే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో కాలువలో వేయకుండా బాక్సెస్, ఎవరు ఆ బాక్సులన్నీ ఆడేసింది కాదు మీకు మాకు కాదమ్మా, మాకేమి ఇప్పుడు వచ్చినాం వెళ్ళిపోతాం. మీరు వ్యాపారం చేసేది మీకు నష్టం, నాకేం లేదు. నేను చెప్పేది మీ మంచి కోరి పరిశుభ్రంగా పెట్టుకుంటే మీరు వ్యాపారం చేసే వాళ్ళకి జనాలు బాగా వస్తారు, వ్యాపారం జరుగుతుంది, మీరు హెల్తీగా ఉంటారు. మీ హెల్త్ పాడైపోతుంది. మేమే వన్ డే వచ్చినాము, ఇన్స్పెక్ట్ చేస్తాం, చూస్తాం, వెళ్తాము. మేము మా కోసం కాదు, మీరు కూడా పరిశుభ్రంగా పెట్టుకుంటే మాత్రమే మీ అందరికీ కూడా ఆన్ పేపర్ ఇచ్చేసినాం. మేము పబ్లిక్ లో చెప్పాల్సిన నెసెసిటీ బీచింగ్ అయినా చూడారు. మనం 5 నిమిషాలు నిలబడలేకపోతున్నామంటే ఇంకా ఎంత ఎట్లా చూస్తారు, ఎట్లా పోతా ఉంటారు. వాళ్ళు ఏ వయసు చెప్తారో అంటే ఇది పెట్టుకుని
టిఫిన్ అంతా పెడుతుంటారు చెప్పండి ఎట్లా తిన్న మీరు చూస్తున్నారు కదా పక్కకు రానా ఈ ప్లేస్ ప్రైవేట్ ఏదైనా సమస్యలు ఉందా? కాలువలన్నీ క్లీన్ చేస్తారు. ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ క్లోజ్ డ్రైన్స్ కూడా మాట్లాడుతున్నారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే స్ట్రీట్ లైట్లు అన్నీ బంద్ చేస్తున్నాయా? సరేం లేదు కదా. ఎవ్రీ మంత్ ఆర్ 2 months వన్స్ వస్తాను. ఏదైనా సమస్య ఉంటే నిర్భయంగా చెప్పండి. దాన్ని బట్టి మేము చేసేకి మాకు పాసిబిలిటీ ఉంటుంది. గుడికి వరిమానం మీరేం చేయాలంటే ఏమన్నా ఫంక్షన్స్ పెట్టి ఎవరైతే కమర్షియల్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళని ఆహ్వానించి మీరు ఆదాయం పెంచుకోవాలి. అందుకే కదా ప్రత్యేకంగా నిలబడి వాళ్ళ సమస్య ఏమని అడుగుతా ఉందా. ఖచ్చితంగా థ్యాంక్స్ అమ్మా. మాట్లాడాలి వాళ్ళు చెప్తా వాళ్ళు ఏం చెప్పినారో నేను విన్నాను. నువ్వేం చెప్పినావు కూడా వినుందా. మళ్ళీ రోడ్లు ఏం చూడాలి సార్ నేను కన్సల్ట్ చేస్తాను. 4,000 చేశారు. 4,000 ప్లస్ 3,000 7,000 వస్తారు. రైట్ అమ్మా. కోర్ట్ స్టాఫ్ అవునమ్మా. థ్యాంక్ యూ. వీళ్ళంతా మన వీధిలో హానెస్ట్ తిరిగి నేను వార్డు వైజ్ సమస్యల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీటింగ్ పెడుతున్నామ్మా. నెక్స్ట్ మంత్ నుండి మీరు ఏముందో నోట్లో కాకుండా నాకు పేపర్ పైన మీరు అప్లికేషన్ ఇస్తే ఖచ్చితంగా నేను కన్సిడర్ చేయమంట. ఇట్లా ఏమవుతుందంటే మనం నోట్లో చెప్తే వినేసి వెళ్ళిపోయి వేరే పనిలో ఉంటాం, మర్చిపోతాం. ఎవరు అడిగారని తెలియదు. ఫలానా వార్డు ఫలానా వ్యక్తి మీ మొబైల్ నెంబర్ రాసి మీ సమస్య ఏమి అనేది దాంట్లో నాకు పెట్టి ఒక ఇది ఇస్తే ఖచ్చితంగా నేను కన్సిడర్ చేస్తాను. వచ్చే కొత్త ఇండ్లలో ప్రతి వార్డులో ఈక్వాలిటీగా వచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తాను. అప్పుడు నీ అప్లికేషన్ నా దగ్గర ఉంది. ట్రైన్ క్యాన్సిల్ డెలివరీ వాళ్ళకి టాంబర్లా పెట్టి డెలివరీ అప్పులో పెట్టాం. మొత్తం అగ్రికల్చర్ 2 years అవుతుంది. కానీ బేసిక్ డబ్బు అప్లికేషన్ నిలబెట్టినాము. కానీ అది కొంటే అడ్డే బేస్ వెళ్ళిపోయినాము. కాలం డెప్త్ చేయమంటారా చాంబర్ నెక్స్ట్ ఈ రోడ్డుకి ఈక్వల్గా వేస్తాం కాలు. కాలం మీరు చెప్పినట్టు ఇది హైట్ చేస్తే మళ్ళీ వాటర్ ప్రాబ్లం అవుతుంది. ఆ ఇల్లు అంత కిందకి ఉంది సార్. కాలం మాత్రం పైన ఉంది. చెప్పేది ఆ పక్క పాసిబిలిటీస్ ఏముందో పేపర్లో చెప్పింది. నేను లెటరేట్లో ఇమ్మాను. నా లెటరేట్ అంటే వైట్ పేపర్ పైన ఆమె పేరు పిల్లల్లో డీటెయిల్స్ రాసి ఫోన్ నెంబర్ రాసి నాకు ఇమ్మని ఈ వార్డులో మీ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నాడో వాళ్ళ నెంబర్ వేసి కొత్తగా ఏవైతే వస్తుందో డెఫినెట్గా అమ్మకి ఇద్దాం. నేనే చూసాను కదా ఆమె లోపలికే వెళ్ళిపోతారు. సమస్యనే చెప్తే అయితే ఈత కొట్టింగ్ అయిపోతారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా నాకు కంప్లైంట్ రైజ్ అయింది కాబట్టి డెఫినెట్గా దాన్ని చేసే బాధ్యత వార్డ్ మీటింగ్ మాదిరి పెట్టి వార్డు సమస్య మనం అన్ని అప్లికేషన్స్ తీసుకుని మళ్ళీ మీటింగ్ వచ్చేటప్పటికి ఏ రెక్టిఫై అయింది ఏం మీరు కూడా ఏవైతే ఎమర్జెన్సీ చిన్న చిన్న చెప్పారు వాటర్ ఏమ్మా ఉండారో
నీ పేరు, నీ డీటెయిల్, నీ ఆధార్ కార్డు అన్ని జిరాక్స్. వినమ్మా నేనేం చెప్తున్నాను, నాకు పేపర్ పైన ఉంటే నేను అవన్నీ ఆఫీస్లో పెట్టి ఉంటా. ప్రభుత్వం నుండి కొత్త ఇండ్లు కానీ లేదా పాత ఇండ్లు ఎవరెవరికి చేసి ఉండారో చూసి మీలాంటి వాళ్ళకి చేయాలి అంటే నాకు రికార్డులో ఉండాలి. ఇప్పుడు మీరు నాకు ఇట్లా చెప్తారు, రోడ్లో వింటాను పోతా, ఇంకొక సమస్య చెప్తాడు, నాకు చెప్పిన సమస్య మర్చిపోతా. అదే పేపర్ పైన లోకల్ లీడర్ ఎవరు ఉండారో వాళ్ళ త్రూ వచ్చి కావాలి కదా. సమస్య చెప్పుంటారు ఇప్పుడు మనం అధికారులపై చెప్పే కంటే కూడా లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. నేను కూడా ఎవ్రీ మంత్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు క్రాస్ వెరిఫై చేసినప్పుడు చెప్పాలి, ఎస్ లీడరు ఉన్నాడు, వర్కర్ పని చేసినాడు అంటేనే వాడు కంటిన్యూ చేయాలి. ఓకేనా? నేను చెప్పిన సమస్య విన్నప్పుడు మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద 3 పందులు ఉన్నాడు. జనాభా చాలా డిస్టర్బెన్స్ ఉంటారు. మంచిగా ఏది నాయుడు మండలా కింద తిరిగేదా? అవును మనం ఎండోమెంట్ జనాలు ప్రైవేట్ కాదు, ఎండోమెంట్ ఎండోమెంట్ అన్నప్పుడు టెంపుల్స్కి వస్తాయి. దాన్ని కూడా నోట్ చేయండి. మనం వాళ్ళ తరఫున దాన్ని ఏం చేయాలో అప్డేట్ చేయండి. చాలా థ్యాంక్ యూ. మా వార్డుకి వచ్చి వెల్కమ్ చేసిన దానికి వచ్చిన దానికి దాని గురించి ప్రైవేట్ ఈ టాయిలెట్స్ సరే మార్కెట్ లా కావాలి అంటే దీన్ని రెన్యూ చేయాలి. చేసేకి మీ అందరూ మాట్లాడుకొని కమిషనర్ గారిని పంపిస్తాము. మీరందరూ మేడం దీన్ని ఏం చేయొచ్చు మనం యాక్చువల్గా డెవలప్మెంట్ అంటే రోజు మీటింగ్ చేసుకుంటాము. ఒక 1-2 months టైం ఇవ్వగలిగితే షార్ట్ ఫాల్లో ఏం చేయొచ్చని మేడం సలహా పైన నేను కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాను. మీ అందరికీ షాప్స్ విధంగా వచ్చి టాయిలెట్స్ సేలింగ్ అనేది ఈజీగా అయ్యి పార్కింగ్ దొరికితే ప్రతి ఒక్కరు వచ్చేకి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో అదన్నీ నేను డిస్కస్ చేసినాక ఒక 1 month లోపల మళ్ళీ ఒకరోజు ఓన్లీ మార్కెట్ వాళ్ళతో మీటింగ్. మీరు కూడా అందరూ సహకరిస్తే మీ అందరికి అనుకూలంగా ఉండే విధంగా చేద్దాం. రైట్ పదండి ఎంత ఒక లెవెల్ ఒక షాపింగ్ అన్ని తీసేసి ఒకే జాగా అవైలబిలిటీ ఉండే విధంగా చేసిస్తానమ్మా. వచ్చే నెల మీరు ఆ రోజు నేను ఏం చెప్పిపోయానో అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఓకే నా ఇటు చూడండి కావాలన్నా లేడప్ప
సో 42, 44 డివిజన్లలో ఏవైతే మురికి కాలువల్లో ఇష్యూస్ ఉన్నాయో, అలాగే ఇక్కడున్న చేపల మార్కెట్లో కూడా ఉన్న ఇష్యూస్ పైన నిన్నటి నుండే మన మున్సిపల్ కమిషనర్ గారికి ఏవైతే మనం ఆదేశించామో వాటిపైన వారు కూడా ఈరోజు పొద్దునే 6:30 నుండి మనతో పాటు అన్ని వీధుల్లో ఏవైతే క్లీన్ చేయాల్సిన బాధ్యత అప్పచెప్పామో వాటన్నిటినీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాగే ప్రతిరోజు కూడా ప్రతి 2 వార్డులలో ఏదో ఒక సమస్య పైన మేము విజిట్ చేసి వాటిని త్వరగా పరిష్కరించి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకునేకి మున్సిపాలిటీ శాఖ కావచ్చు, అలాగే ఇంకా వేరే జాగాల్లో ఏ రెవెన్యూ కావచ్చు లేదా ఇంటిగ్రేటెడ్ ఎనీ సబ్జెక్ట్ పైన కావచ్చు ప్రతిరోజు 2 వార్డులో ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన దీనివల్ల చాలా విషయాలపైన అవగాహన వచ్చింది. సో కమిషనర్ గారికి అలాగే మా కార్యకర్తలకు కూడా అందరికీ ఏం చెప్తున్నానంటే, ప్రజలకి మనం ఏవైతే హామీ ఇచ్చామో వాటన్నిటిపైన ప్రతిరోజు లోకల్ లీడర్షిప్ కూడా వర్క్ చేస్తూ ఏదైనా ఇష్యూస్ ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు, నాకు కావచ్చు రిప్రజెంటేటివ్ ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ, ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఒక పేపర్ పైన కంప్లైంట్ లాగా రైజ్ చేసి తెచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అవును నియర్ బై షిఫ్ట్ చేస్తాయి. వాళ్ళే టౌన్ ప్లానింగ్ చేసినాను. నా రికార్డు ఎన్నో ఉంది. రోడ్లను కట్టేసినారు. దోమలు విపరీతమైన సైడ్ గ్యాప్ ఇచ్చి నిలబడన్నా సైడ్ ఉండండి. పక్కన మాట్లాడు. నిన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు చెప్పాను నేను కాదమ్మా, నిన్ననే రివ్యూ మీటింగ్ చెప్పినాను. వార్డు లీడర్ దగ్గర పేపర్ పైన తీసేసి ఉండేది రాసి మీకు ఫోన్ నెంబర్ సహా ఇచ్చి పంపేయండి. నేను ఇప్పుడు ఇమీడియట్లీ ఫోటో చూడు. రైట్ ఈ పైపుల్ని ఏం చేయాలనేది ఒక పెద్ద పైపులు తెచ్చేయాలన్నా మళ్ళీ ఇది చేయాలి. అక్కడక్కడ అవుట్లెట్ వాటర్ డిస్పాచ్ చేయాలా దయచేసి నేను అటెండ్ చేసేది చెప్తా ఉంటాం. లేనా 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కాలు మీద కట్టిన దిక్కు లేదు. మున్సిపాలిటీ దిక్కే లేదు. టౌన్ ప్లానింగ్ అందరికీ ఇచ్చినాను. మా రికార్డు చూడండి. సరేనా? ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. నువ్వు మాట్లాడు వాళ్ళు చెప్పండి. అది చెప్పండి ఫస్ట్. ఇంకొకసారి నేను విజిట్ చేసినప్పుడు నాకు ఏ కాలం పక్కన స్ట్రాంగ్లీ చెప్పండి. కాలంలో ఏది చేస్తే అనేది స్ట్రైట్ గా చెప్పండి. ఏదైతే ఇప్పుడు మనం చేయాలనుకున్నామో దానికి లోకల్ పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాలి. కాబట్టి దీనివల్ల ఆన్లీ ఒక 10-15 ఇంట్లోనే పెట్టుకొని ఆ పోర్షన్ ఆఫ్ ది కాలువ కూడా ఏది కూడా డంప్ కాలువలో చేయకూడదు అనేది స్ట్రాంగ్ చేయాలి. నేను వచ్చినప్పుడు కంప్లైంట్ ఇమీడియట్లీ
ముగ్గురు స్టాఫ్ మీరు ఎనికి వచ్చి కోఆపరేట్ చేయండి. మీరంటే చూడండి. టెక్నికల్ పడుకున్న మూసేస్తూ ఉంటాయా? సరిపోనా దేనికి వచ్చినా ఏ సమస్య కోసం ఇది ఫినిష్ అయిన రోజు వస్తాం కదా, మళ్ళీ ఇప్పుడు చెప్పేశారు కదా, వాళ్ళు వర్క్ చేశాక మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ ఇదే మార్నింగ్ వస్తాం. అప్పుడు మళ్ళీ ఇంకొక సమస్య. ఫస్ట్ ఇది వాటర్ వచ్చేటప్పుడు పేపర్ పైన మేడం చేస్తూ ఉంటే ఆఫీస్కి పోయి చూసి ఫస్ట్ టైం పని చేసే వాళ్ళని పిలిచి మాట్లాడి చేస్తున్నాం. మనం ఉండే రాజకీయ నాయకులు మాట్లాడినట్టే మాట్లాడుకుంటానే ఉంటే వింటాం, వెళ్ళిపోతాం. ఎవరైతే ఈ వార్డులలో ఉన్నారో ఆ పేపర్ ఒక కంప్లైంట్ ఇప్పుడు కమిషనర్ గారు విజిట్ చేశారు, నేను వచ్చాను. మాకు ఆ పేపర్ ఇస్తే మేడం దీన్ని చేయాలి అని నన్ను అనుకో, వాళ్ళు చూసుకుంటారు. ఇలా చెప్పితే 100 ఈయన మాట్లాడే ఆయన మాట్లాడి వింటాం, వెళ్ళిపోతాం. ఎనీ వార్డ్ ఇష్యూస్ ఆన్ పేపర్ విత్ ఫోటో ఉంది కదా, తీసుకో పేపర్ బాగుంది చూసాను. ఎవిడెన్స్ గా ఇస్తే నెక్స్ట్ వచ్చినప్పుడు అది క్లియర్ అయిందా లేదా నాకు తెలుసు. ఆయన కవర్ అయిపోతే మార్కెట్ లేదు వాళ్ళకు హాస్పిటల్ వీళ్ళతో జ్వరాలు దోమలు దాని గురించి